కాలేజీ ఆవరణలో పెద్ద మర్రి చెట్టు నీడన బుజ్జి పన్ను చిన్ను కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పరీక్షలు దగ్గర పడుతూ ఉండడంతో బుజ్జి పుస్తకం తెరిచి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. బన్ను కాలు మీద కాలేసుకుని గాలిలోకి చూస్తూ ఉంటే చిన్ను మాత్రం ఏదో రాసుకుంటున్నాడు. బుజ్జే, ఏంటిది? ఎప్పుడు చూసినా పుస్తకాలేనా? కొంచెం సేపు ఆ చదవడం ఆపి మాతో మాట్లాడొచ్చు కదా. ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది కదా. ఎందుకంత కంగారు పడుతున్నావు? అలా కాదురా పండుగ, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ నా జీవితంలో చాలా ముఖ్యం. నేను ఎలాగైనా బాగా చదివి ఈ కాలేజ్లోని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. మా అమ్మ నా చదువు కోసం రాత్రి భవళ్ళు ఎంత కష్టపడుతుందో నీకు తెలుసు కదా. అమ్మ కష్టానికి నేనిచ్చే బహుమతి ఈ ఫస్ట్ ర్యాంక్ మాత్రమే. నువ్వెప్పుడూ నీ ఫస్ట్ ర్యాంక్ గురించే మాట్లాడతావు బుజ్జి. నాకు బాగానే చదవచ్చు, కానీ మా అమ్మ ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అయినా సరే నన్ను ఎప్పుడు రెండో స్థానంలోనే ఉంచుతావు. నువ్వు అసలు తగ్గేదే లేదంటావు. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా నేనే ఫస్ట్ వస్తాను, చూస్తూ ఉండు. బుజ్జి నవ్వుతూ, అలాగేరా చిన్నుగా, నువ్వు బాగా చదివి ఫస్ట్ వస్తే నాకు కూడా చాలా సంతోషమే. చదువు అనేది ఎవరి సొంతం కాదు కదా. ఎవరు బాగా కష్టపడితే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. నువ్వు కూడా బాగా ప్రయత్నించు. అబ్బా, మీ ఇద్దరు ర్యాంకుల కోల నా వల్ల కావడం లేదు బాబోయ్. నాకు పాస్ మార్కులు వస్తే చాలు. మా అమ్మ నన్ను ఇంట్లో ఉంచుతుంది, లేదంటే ఆ కిరాణా షాప్ లో కూర్చోబెట్టి గింజలు లెక్క పెట్టమంటుంది. అప్పుడే క్లాస్ లీడర్ దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి బుజ్జి ముందు ఆగుతాడు. ఆయాసపడుతూ మాట్లాడతాడు. బుజ్జి, నిన్న ప్రిన్సిపల్ చిచ్చు మేడము ఆఫీస్ రూమ్ కి అర్జెంటుగా రమ్మన్నారు. ఏదో చాలా ముఖ్యమైన పనంట, త్వరగా వెళ్ళు. నాన్న, ప్రిన్సిపల్ మేడం నన్ను ఎందుకు పిలుస్తారు? నేనేమైనా తప్పు చేశానా? సరేరా పండుగ, నేను వెళ్ళి మేడంని కలిసి వస్తాను. మీరిక్కడే ఉండండి. నువ్వే తప్పు చేయవలే బుజ్జే. బహుశా నీకేదైనా స్పెషల్ అవార్డు ఇవ్వడానికి పిలిచారేమో. వెళ్ళు వెళ్ళు. బుజ్జి మెల్లిగా భయపడుతూ ప్రిన్సిపల్ చిచ్చుకాకి ఆఫీస్ రూంలోకి అడుగు పెడుతుంది. చిచ్చుకాకి సీరియస్ గా పెద్ద ఫైల్స్ చూస్తూ ఉంటుంది. ఆమె ముఖం చాలా కఠినంగా కనిపిస్తుంది. మేడం, నన్ను క్లాస్ లీడర్ రమ్మన్నాడని వచ్చాను మేడం. ఏమైనా పనుందా మేడం? చిచ్చుకాకి ఫైల్ పక్కన పెట్టి తీవ్రంగా చూస్తూ, రా బుజ్జిరా, కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ ఫైనల్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా. నీ కాలేజీ ఫీజు మొత్తం ఇంకా పెండింగ్ లోనే ఉందని అకౌంట్స్ వాళ్ళు చెప్పారు. బుజ్జి ఆందోళనగా, అయ్యో మేడం, మా అమ్మ ప్రతి నెల మా ఫ్రైడ్ రైస్ షాప్ లో వచ్చిన లాభాల నుండి కొంచెం కొంచెం కట్టుంది కదా మేడం. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? చిచ్చుకాకి వ్యంగ్యంగా నవ్వుతూ, కొంచెం కొంచెం కడితే కుదరదు బుజ్జి. పరీక్షలు రాయాలంటే కాలేజీ రూల్స్ ప్రకారం పెండింగ్ లో ఉన్న మొత్తం ఫీజు ఇప్పుడే కట్టాలి. నీ ఫీజు బ్యాలెన్స్ అక్షరాల 1,00,000 రూపాయలు. బుజ్జి షాక్ అవుతూ సీట్లో నుండి లేచి, ₹1,00,000? మేడం, అంత డబ్బు మా అమ్మ ఎలా కట్టగలదు మేడం? మాది చాలా చిన్న ఇల్లు. అమ్మ ఒక చిన్న ఫ్రైడ్ రైస్ షాప్ నడుపుతోంది. రోజువారీ ఖర్చులకి కష్టంగా ఉంది. దయచేసి పరీక్షలయ్యాక కట్టడానికి పర్మిషన్ ఇవ్వండి మేడం. చిచ్చుకాకి కోపంతో, నో ఛాన్స్ బుజ్జి. రూల్స్ అందరికి ఒకేలా ఉంటాయి. రేపు సాయంత్రం లోపు ₹1,00,000 రూపాయలు కడితేనే నిన్ను ఎగ్జామ్ హాల్లోకి రానిస్తాను. లేకపోతే నీ పేరు కాలేజీ నుండి తీసేస్తాను. నువ్వు ఎంత టాపర్ అయినా నాకు అనవసరం. డబ్బు ముఖ్యం. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. బుజ్జి కళ్ళల్లో నీళ్లతో ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికెళ్తుంది. ఇంట్లో వంటగదిలో పొయ్యి ముందున్న తన తల్లి తుని పిచ్చుక దగ్గరికి వెళ్లి గట్టిగా హత్తుకుని పోరున ఏడుస్తుంది. తుని పిచ్చుక కంగారుగా చేతిలో గరిటె పక్కన పెట్టి, ఏమైంది బుజ్జి? ఎందుకలా ఏడుస్తున్నావు తల్లి? కాలేజీలో ఎవరైనా ఏమైనా అన్నారా? నీకు ఒంట్లో బాలేదా? బుజ్జి ఏడుస్తూ, ప్రిన్సిపల్ చిచ్చు మేడం నన్ను ఆఫీస్ కి పిలిచిందమ్మా. మన కాలేజీ ఫీజు ₹1,00,000 పెండింగ్ ఉందంట. రేపు సాయంత్రం లోపు ఆ ₹1,00,000 కట్టకపోతే నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వనని, కాలేజీ నుండి పేరు తీసేస్తానని చెప్పిందమ్మా. ₹1,00,000? దేవుడా, మన ఫ్రైడ్ రైస్ షాప్ లో రోజుకి ₹100 మిగలడమే కష్టంగా ఉంది. అలాంటిది ఒకేసారి ₹1,00,000 నేను ఎక్కడి నుండి తీసుకురావాలి బుజ్జి? మన స్థలం అమ్మేద్దామన్నా ఇంత త్వరగా ఎవరు కొంటారు? అవునమ్మా, నాకు చాలా భయంగా ఉంది.
నేను రాత్రింబవళ్ళు కష్టపడి చదివిన చదువంతా వృధా అయిపోతుందా అమ్మా? నేను పరీక్షలు రాయలేనా? తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వేడవకు బుజ్జి, నీ చదువు ఆగిపోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. మన ఊర్లో ఎవరిని అడిగినా అంత పెద్ద మొత్తం ఇవ్వలేరు. కానీ నాకు తెలిసిన ఒకే ఒక్క ధనవంతురాలు మహిగ్రద్దుంది. ఆమె దగ్గరికి వెళ్లి ఎలాగైనా అప్పు అడుగుతాను. వద్దమ్మా, మహి ఆంటీ చాలా కఠినమైంది. ఆమె దగ్గరికి వెళ్తే ఏదైనా సమస్య వస్తుందేమో. ఆమె వడ్డీలు చాలా ఎక్కువగా ఉంటాయట. తప్పదు బుజ్జి, నీ భవిష్యత్తు కోసం, నీ ఫస్ట్ ర్యాంక్ కల కోసం నేను ఎంతటి రిస్క్ అయినా చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్లి మహి గారిని కలిసొస్తాను. తుని పిచ్చుక ఆందోళనతో మహిగ్రద్ద ఇంటికి వెళ్తుంది. మహిగ్రద్ద తన పెద్ద సోఫాలో కూర్చొని స్ట్రాంగ్ కాఫీ తాగుతూ ఉంటుంది. తుని చేతులు జోడించి నిలబడుతుంది. మహిగారు, నమస్కారమండి. నా కూతురు పుచ్చి చదువు కోసం మీ సహాయం కావాలి. మీరు కాదనకుండా సహాయం చేయాలి. మహిగ్రద్ద గర్వంగా చూస్తూ, ఏంటి తుని, ఈ సమయంలో నా దగ్గరకు వచ్చావు? విషయం ఏమిటో త్వరగా చెప్పు. నాకు చాలా పనులున్నాయి. టైం వేస్ట్ చెయ్యకు. నా కూతురి పుచ్చి కాలేజీ ఫీజు 1,00,000 రూపాయలు. రేపటిలోపు కట్టాలంటండి. లేకపోతే తనని పరీక్షలు రాయనివ్వనని చిచ్చు మేడం చెప్పారు. దయచేసి నాకు 1,00,000 రూపాయలు అప్పుగా ఇవ్వండి. నా ఫ్రైడ్ రైస్ షాపులో వచ్చే లాభాలతో ప్రతి నెల వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానండి. మహిగ్రద్ద నవ్వుతూ, 1,00,000 రూపాయలా? నీ చిన్న హోటల్ ఆదాయంతో నా 1,00,000 రూపాయలు ఎప్పటికి తీరుస్తావు తుని? సరే, నేను డబ్బులు ఇస్తాను. కానీ నాదొక కండిషన్. ఒకవేళ నువ్వు అనుకున్న సమయానికి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నీ ఫ్రైడ్ రైస్ హోటల్ ని నా పేరు మీద రాసివ్వాలి. దీనికి ఒప్పుకుంటేనే డబ్బులు ఇస్తారు. ఇప్పుడే సంతకం పెట్టు. తుని పిచ్చుక బాధగా ఆలోచిస్తూ, నా కూతురు జీవితం కంటే నాకేది ముఖ్యం కాదు మహి గారు. మీ కండిషన్ కి నేను ఒప్పుకుంటున్నాను. ఆ పత్రాల మీద నేను ఇప్పుడే సంతకం పెడతాను. దయచేసి డబ్బులు ఇవ్వండి. మహిగ్రద్ద దగ్గర డబ్బులు తీసుకుని తుని వెంటనే కాలేజీకెళ్లి ఫీజు కట్టి రసీదు తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం పరీక్ష రాయడానికి బుజ్జి ఎంతో సంతోషంగా కాలేజీకి వెళ్తుంది. కాని క్లాస్ రూమ్ తలుపు దగ్గర లూసీ పౌరం టీచర్ ఆమెను ఆపుతుంది. ఆగు బుజ్జి, నువ్వు క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వెనకెళ్ళు. బుజ్జి ఆశ్చర్యంగా, ఎందుకు లూసీ టీచర్? నిన్ననే మా అమ్మ ఫీజు 1,00,000 రూపాయలు మొత్తం కట్టేసింది కదా. ఇదిగోండి, రసీదు కూడా ఉంది, చూసుకోండి. నాకు ఆ రసీదులతో సంబంధం లేదు బుజ్జి. ప్రిన్సిపల్ చిచ్చు మేడం నిన్ను లోపలికి రానివ్వద్దని నాకు ఆర్డర్ వేశారు. నువ్వు వెంటనే వెళ్లి ఆమెను కలుసుకో. బుజ్జి కంగారుగా ఏడుస్తూ ప్రిన్సిపల్ ఆఫీసులోకి పరిగెత్తుకెళ్తుంది. మేడం, లూసీ టీచర్ నన్ను క్లాస్ రూమ్ లో వెళ్ళనివ్వడం లేదు. మా అమ్మ నిన్ననే 1,00,000 రూపాయల ఫీజు మొత్తం కట్టేసింది కదా మేడం. ఎందుకు నన్ను ఆపుతున్నారు? ఇదిగోండి రసీదు. చిచ్చుకాకి కోపంతో రసీదును విసిరేస్తూ, నోరమయ్యి బుజ్జే, మీ అమ్మ కట్టింది దొంగ రసీదు. మా అకౌంట్ లో 1 రూపాయి కూడా జమ కాలేదు. పైగా నువ్వు ఈ కాలేజీలో ఉండడానికి అర్హురాలివి కావు. మీ అమ్మ నాటకాలు నా దగ్గర సాగవు. నిన్ను కాలేజీ నుండి సస్పెండ్ చేస్తున్నారు. వెంటనే బయటికి నడువు. బుజ్జి ఏడుస్తూ ప్రాధేయపడుతూ, అయ్యో మేడం, అలా అనకండి. మా అమ్మ నిజంగానే డబ్బులు కట్టింది. ఈ ఒక్కరోజు నన్ను పరీక్ష రాయనివ్వండి మేడం. నా జీవితం పాడైపోతుంది. ప్లీజ్ మేడం. సెక్యూరిటీ, ఈ పిల్లని కాలేజీ గేట్ బయటికి నెట్టేయండి. ఇకపై ఈమెను కాలేజీ లోపలికి రానివ్వద్దు. బుజ్జి ఎంతో దుఃఖంతో ఏడుస్తూ తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంట్లో ఉన్న తునికి జరిగిందంతా చెబుతుంది. బుజ్జి పోరున ఏడుస్తూ, చిచ్చు మేడం నన్ను కాలేజ్ నుండి బయటికి గంటించేసిందమ్మా. మనం కట్టిన డబ్బులు దొంగవని అబద్ధం చెప్పి నన్ను పరీక్ష రాయకుండా ఆపేసింది. నా చదువు నాశనం అయిపోయిందమ్మా. తుని పిచ్చుక ఏడుస్తూ కూతుర్ని ఓదారుస్తూ, ఎంత దారుణం బుజ్జి, మనల్ని ఇంతలా మోసం చేస్తుందా ఆ చిచ్చు మేడం. నా కష్టార్జితం అంతా పోయింది. నీ పరీక్షలు కూడా పోయాయి. ఇప్పుడు మనం మహిగ్రద్దకు అప్పు ఎలా తీర్చాలి? అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయం మహిగ్రద్ద చాలా మంది పక్షులను వెంట పెట్టుకుని తుని ఇంటి ముందుకొచ్చి గట్టిగా అరుస్తుంది. తుని, బయటికి రా. నీకిచ్చిన సమయం అయిపోయింది. నా 1,00,000 రూపాయల వడ్డీతో సహా ఇప్పుడే నాకివ్వాలి. లేకపోతే నీ ఫ్రైడ్ రైస్ హోటల్ ని ఖాళీ చేసి తాళాలు నా చేతిలో పెట్టు. తుని పిచ్చుక కన్నీళ్లతో బయటకొచ్చి, మహిగారు, దయచేసి నన్ను క్షమించండి. కాలేజీలో చిచ్చు మేడం మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. మా హోటల్ ని మాత్రం లాక్కోకండి.
మేము రోడ్డున పడిపోతాం. నాకు ఆ సాకులొద్దు తుని. ఒప్పందం ప్రకారం నీ హోటల్ నా సొంతం. ఇప్పుడే ఆ తాళాలు నాకు ఇవ్వాలి, లేదంటే సామాన్లు బయట పడేస్తాను. అప్పుడే బుజ్జి ధైర్యంగా ముందుకొచ్చి మహీకృత ముందు నిలబడుతుంది. మహి ఆంటీ, దయచేసి మా మాటను వినండి. మా అమ్మని ఇలా అందరి ముందు అవమానించకండి. మాకు సరిగ్గా 1 నెల రోజుల సమయం ఇవ్వండి. మేము ఎలాగైనా కష్టపడి మీ ₹1,00,000 తిరిగిచ్చేస్తాము. మహీకృత ఆలోచిస్తూ సరే బుజ్జి, నువ్వు అడిగావు కాబట్టి ఈ 1 నెల సమయం ఇస్తున్నాను. కానీ 30 రోజుల తర్వాత కనుక నా డబ్బులు నాకు రాకపోతే నేనే స్వయంగా వచ్చి మీ హోటల్ని రాసి తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి మరి. మహీకృత అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని చాలా దిగులుగా అరుగు మీద కూర్చుంటుంది. బుజ్జి, నెల రోజుల ₹1,00,000 ఎలా సంపాదిస్తాం తల్లి? మన ఫ్రైడ్ రైస్ షాప్ కి అసలు జనాలు రావడమే లేదు. అంత డబ్బు రావడం అసాధ్యం. అధైర్యపడకమ్మా. నేను చదువుకున్న చదువు ఇప్పుడు మన కష్టాలు తీర్చడానికి ఉపయోగపడాలి. మనం మన షాప్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి. ఈ ఫ్రైడ్ రైస్ అందరూ అమ్ముతూ ఉంటారు, అందుకే మనకి గిరాకీ లేదు. కొత్తగా అంటే ఏం చేద్దాం బుజ్జి? మనకు వేరే వంటలు రావు కదా. నువ్వు పోయి దగ్గర ఉండమ్మా. నేను నా మొబైల్లో సిటీలో ఫేమస్ అయిన వంటకాల గురించి రీసెర్చ్ చేస్తాను. బుజ్జి తన మొబైల్లో వెతుకుతూ ఉండగా ఆమెకు నూడిల్స్ తయారు చేసే విధానం కనిపిస్తుంది. బుజ్జి ఉత్సాహంగా, అమ్మా, ఇది చూడు. ఈ వంటకం పేరు నూడిల్స్ అంట. సిటీలో జనాలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సన్నగా దారాల్లో ఉండే నూడిల్స్ ని కూరగాయలు సాస్ లో వేసి హై ఫ్లేమ్ మీద టాప్ చేస్తారు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఊరిలో ఎవరూ దీన్ని అమ్మడం లేదు. మనం దీంతోనే వ్యాపారం మొదలు పెట్టాం. కానీ బుజ్జి, అది ఎలా చేయాలో మనకు తెలియదు కదా. సామాన్లు ఎక్కడ దొరుకుతాయి? నేను మొబైల్లో చూసి నీకు నేర్పిస్తానమ్మా. మనం రేపటి నుండి మన ఫ్రైడ్ రైస్ షాప్ ని నూడిల్స్ పాయింట్ గా మారుద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం నుండే బుజ్జి తుని కలిసి తాజా కూరగాయలు నూడిల్స్ ప్యాకెట్లు తీసుకొనొచ్చి షాప్ సిద్ధం చేస్తారు. సాయంత్రం వేళ వర్షం సన్నగా కురవడం మొదలవుతుంది. బుజ్జి కడాయిలో నూడిల్స్ ని సాసులు వేసి వేయిస్తుంటే ఆ వచ్చే సువాసన చుట్టుపక్కలంతా వ్యాపిస్తుంది. బన్ను వాళ్ళమ్మ చోటు చిలుక అటుగా వెళ్తూ ఆ వాసనకు ఆగిపోతారు. అమ్మా చూడు, బుజ్జి వాళ్ళ షాప్ నుండి ఎంత మంచి సువాసన వస్తుందో. నాకెప్పుడు ఇలాంటి స్మెల్ రాలేదు. ఇదేదో కొత్త వంటకం చేస్తున్నట్టున్నారు. అవును బన్ను, నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. తుని, ఏంటి ఈ రోజు ఏదో కొత్తగా వండుతున్నావు? సువాసన అదిరిపోయింది. బుజ్జి నవ్వుతూ, రండి చోటు ఆంటీ, రండ్రా బనుక. ఇదిగో, ఇది సిటీలో చాలా ఫేమస్ అయిన నూడిల్స్. చాలా రుచిగా ఉంటాయి. ఈ వర్షంలో వేడి వేడిగా తింటే భలే ఉంటుంది. ఒకసారి రుచి చూడండి. బన్ను తొందరగా తింటూ, వావ్ బుజ్జి, ఏంటిది ఇంత అద్భుతంగా ఉంది. సన్నటి నూడిల్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఆ స్పైసీ టేస్ట్ చాలా బాగుంది. అమ్మా, నువ్వు కూడా తిను, చాలా బాగుంది. చోటు చిలుక రుచి చూసి, నిజంగా తోని చాలా అద్భుతంగా ఉంది. మన ఊర్లో ఇంతవరకు ఇలాంటి రుచి నేనెప్పుడూ చూడలేదు. రోజు ఈ వర్షంలో వేడి వేడిగా తినడానికి జనాలు ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తారు. నీ కష్టాలు తీరిపోతాయి చూడు. చోటు బన్ను చెప్పిన మాటలతో ఊరి పక్షులన్నీ మెల్లగా నూడిల్స్ షాప్ దగ్గరికి రావడం మొదలుపెట్టాయి. చల్లటి వర్షంలో వేడి వేడి నూడిల్స్ తినడానికి జనాలు క్యూ కట్టారు. లూసీ పౌరం క్యూలో నిలబడి, తుని, నాకు 2 ప్లేట్లు నూడిల్స్ పార్సల్ కట్టు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ వాసన చూసి నన్ను త్వరగా తీసుకురమ్మని పంపించారు. ఇదిగోండి లూసీ గారు, వేడి వేడి నూడిల్స్. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి తగ్గించకుండా త్వరగా తీసుకెళ్ళండి. రోజు రోజుకు బుజ్జి నూడిల్స్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. వర్షం పడుతున్న కొద్దీ జనాలు గొడుగులేసుకుని మరి నూడిల్స్ కోసం లైన్లో నిలబడేవారు. బుజ్జి స్వయంగా నూడిల్స్ వేస్తూ కస్టమర్లని ఆకట్టుకుంది. కేవలం 20 రోజుల్లోనే వాళ్ళ దగ్గర ₹1,00,000 కంటే ఎక్కువ డబ్బు జమైంది. ఇక 30వ రోజు మహీకృత తన పత్రాలతో తుని ఇంటికొచ్చింది. తుని, 30 రోజులు పూర్తయ్యాయి. నా ₹1,00,000 ఇస్తావా, లేక ఈ రోజే నీ హోటల్ రాసిస్తావా? బుజ్జి నవ్వుతూ ముందుకొచ్చి, మహి ఆంటీ, మీరు పత్రాలు తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇదిగోండి, మీ ₹1,00,000 మొత్తం లెక్క పెట్టుకోండి. మేము అనుకున్న సమయానికి మీ అప్పు తీర్చేశాము. మహీకృత షాక్ అవుతూ డబ్బులు తీసుకొని, ₹1,00,000?
కేవలం నెల రోజుల్లో ఇంత డబ్బు ఎలా సంపాదించావు తుని? ఇది అసాధ్యం. మీరు నాకెక్కడో దొంగతనం చేసి తెచ్చినట్లున్నారు. తుని పిచ్చుక గర్వంగా కూతురి వైపు చూస్తూ, ఇదంతా నా కూతురు పుచ్చి వల్లే సాధ్యమైంది మహిగారు. తను చదువుకున్న చదువు తనకి సమయస్ఫూర్తిని ఇచ్చింది. కొత్తగా ఆలోచించి నూడిల్స్ వ్యాపారం మొదలుపెట్టింది. మా కష్టాలన్నీ తీరిపోయాయి. మహిగ్రద్ద సిగ్గుపడుతూ, నన్ను క్షమించుతుడి. మీ కష్టాన్ని చూసి నేను మోసం చెయ్యాలనుకున్నాను, కానీ బుచ్చి నిజంగా చాలా గొప్ప పిల్ల. మీ నిజాయితీ ముందు నా డబ్బు ఓడిపోయింది. ఇక ఉంటాను. మహిగ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతాయి. తుని పిచ్చుక బుజ్జిని దగ్గరికి తీసుకుంటూ, బుజ్జి, నా భారం మొత్తం దించేశావు తల్లి. నిన్ను చదివించలేకపోయానని నేను ఎంతో బాధపడ్డాను, కానీ ఈ రోజు నా పక్కన నిలబడి నా కష్టాన్ని పంచుకున్నావు. బుజ్జి నవ్వుతూ తుని కన్నీళ్లు తుడుస్తూ, కాలేజీ చదువులు మాత్రమే జీవితం కాదమ్మా. ఆ చిచ్చు మేడం లాంటి స్వార్థపరుల దగ్గర చదవడం కంటే నీ పక్కన నిలబడి నీకు సహాయం చేయడంలోనే నాకు నిజమైన ఆనందం ఉంది. ఇకపై నేను ఆ కాలేజీకి వెళ్ళనమ్మా. నీతో పాటే ఉంటూ మన నూడిల్స్ వ్యాపారాన్ని ఇంకా పెద్దగా చేస్తాను. బయట వర్షం కురుస్తూ ఉండగా బుజ్జి ఎంతో సంతోషంగా కడాయి పట్టుకొని కస్టమర్ల కోసం వేడివేడి నూడిల్స్ వేయడం మొదలుపెట్టింది. తుని ఆమెను చూస్తూ ఆనందంగా నవ్వింది. రండి అందరూ, వేడి వేడి నూడిల్స్ రెడీగా ఉన్నాయి. హాయిగా తినండి. ఇక ఆ రోజు నుండి తుని పుచ్చిలు ఎంతో సంతోషంగా, గౌరవంగా తమ నూడిల్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా జీవిస్తారు. ఉదయం 7 గంటలు. పక్షుల గ్రామం. విపరీతమైన చలి, దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పక్షుల ఊరిలో ఎప్పుడూ లేనంత చలిగాలి వీస్తుంది. అందరూ వణికిపోతున్నారు. బుజ్జి, తొందరగా ఆ స్వెట్టర్ వేసుకో. ఏంటి ఈ రోజు ఇంత చలిగా ఉంది? మన ఊరు కాశ్మీర్ లాగా మారిపోయిందేంటి? నా రెక్కలు గడ్డకట్టుకుపోతున్నాయి. బయట అడుగు పెడితే ముక్కు మంచు ముక్కలా రాలిపోయేలా ఉంది. బుజ్జి పిచ్చుక వణుకుతూ పళ్ళు కొరుకుతూ, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది. నా ముక్కులో నుండి ఐస్ క్యూబ్స్ వస్తున్నాయి. నేను బయట ఆడుకోలేను. నాకు వేడి వేడి పాలు, రగ్గు కావాలి. చిచ్చుకాకి తన ఇంట్లో ఉన్న 4 దుప్పట్లు, ఒక పాత స్వెట్టరు కప్పుకొని, ఆ మహిగారు, ఏమైంది మన ఊరికి? నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ పీస్ లాగా గడ్డ కట్టుకుపోతున్నాను. నా పల్లి గింజలు కూడా రాళ్ళలాగా గట్టిగా అయిపోయాయి. కొరికితే పళ్ళు రాలిపోతున్నాయి. ఎవరైనా కొంచెం ఫైర్ క్యాంప్ వేయండి ప్లీజ్. నా కోసం కాకపోయినా నా కొడుకు చిన్న కోసం వేయండి. అమ్మో, నేను ఈ చలిలో స్కూల్కి వెళ్ళను. నా పుస్తకాలు కూడా తడిసిపోయాయి మంచుకి. నా పెన్సిల్ పట్టుకుందామంటే వేళ్ళు వంకర్లు పోతున్నాయి. లూసీ పౌరం కళ్ళు పెద్దవి చేసుకుని వణుకుతూ, ఓ మై గాడ్, నా పింక్ ఫెదర్స్ అన్నీ ఐస్ లాగా అయిపోయాయి. నేను ఫ్రోజన్ పీజియన్ లాగా గడ్డ కట్టుకుపోయాను. నిన్ననే ప్యారిస్ నుండి తెప్పించిన నా కాస్ట్లీ వింటర్ మాయిశ్చరైజర్ డబ్బాలోనే గడ్డ కట్టుకుపోయింది. నా పెదాలకు వేసుకునే లిప్ బామ్ రాయిలా మారిపోయింది. ఇక నేను నవ్వలేను, మాట్లాడలేను. నా బ్యూటీ ఏమైపోవాలి? నా ముక్కు ఐస్ క్యాండీ లాగా తయారైంది. మాట్లాడితే పటపటామని పగిలిపోయేలా ఉంది. పన్ను, నువ్వు ఆ కిటికీ దగ్గర నిలబడకురా. గాలికి గడ్డ కట్టుకుపోతావు. మహిగారు, ఇది చాలా వింతగా ఉంది. నిన్న రాత్రి వరకు నార్మల్ గానే ఉంది కదా. హఠాత్తుగా ఎంత చలి ఎందుకు వచ్చింది? అసలు సూర్యుడు ఉన్నాడా లేదా? అమ్మా, నా రెక్కలు అస్సలు కదలట్లేదు. మనం ఏమైనా ఐస్ ఏజ్ లోకి వెళ్ళిపోయామా? నేను మంచులో బొమ్మలు చేద్దామంటే ఇక్కడ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. మహిగ్రద్ద తన పెద్ద రెక్కలతో కప్పుకుంటూ, నాకు కూడా అర్థం కావట్లేదు చోటు. నేను ఎంత పైకి ఎగిరినా సూర్యుడు జాడే లేదు. అందరూ ఇంట్లోనే ఉండండి. వేడిగా ఉండే ఆహారం తినండి. ఎవరూ చెరువు వైపు వెళ్ళకండి. నీళ్లు కూడా ఐస్ అయిపోయాయి. మధ్యాహ్నం 1 గంట. హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. దట్టమైన పొగమంచు ఒక్క నిమిషంలో మాయమైపోయి సూర్యుడు ఆకాశం మధ్యలోకొచ్చి నిప్పులు చెరుగుతున్నాడు. చలిపోయి విపరీతమైన ఉక్కపోత, భయంకరమైన ఎండ మొదలైంది. చిచ్చుకాకి చలి కోసం కప్పుకున్న దుప్పట్లను ఆవేశంగా విసిరేసి చెమటలు తుడుచుకుంటూ, అమ్మా, ఏంటి ఎండ? పొద్దున ఐస్ క్రీమ్ లాగా ఉన్న నేను ఇప్పుడు తందూరి చికెన్ల రోస్ట్ అయిపోతున్నాను. ఎవరైనా నన్ను తందూరి పొయ్యిలో పెట్టారా ఏంటి? తోనే ఆ ఫ్యాన్ వెయ్యవే, నా రెక్కలు మాడిపోతున్నాయి. నా దగ్గర కొంచెం కుండలో నీళ్లున్నాయి. అందరూ తలా ఒక గుక్కు తాగండి. గొంతు తడుపుకోండి. ఫ్యాన్ వేసిన వేడి గాలి వస్తుంది చిచ్చు. ఒక్క గొక్కతో ఏమవుతుంది తోనే? నాకు ఆ కొండ మొత్తం ఇచ్చాయి. నా గొంతు ఎడారిలా మారిపోయింది. నా కడుపులో అగ్నిపర్వతం పేలుతోంది. చిన్నగాడికి కూడా ఏమీ వద్దు, నాకే ఇచ్చాయి. చూసారా అంటే మా అమ్మ ఎంత స్వార్థపరురాలో. తానే మొత్తం తాగేస్తానంటుంది. నాకు ఫ్రూటీ కావాలమ్మా, లేకపోతే ఐస్ క్రీమ్ అయినా ఇవ్వు. కడుపు ఎక్కిపోతోంది.
కౌరం ఏడుస్తూ, ఓ నో, నా మేకప్ అంతా ఈ ఉక్కపోతికి కరిగిపోయి కారిపోతుంది. సన్ స్క్రీన్ లోషన్ ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. నా బ్యూటిఫుల్ స్కిన్ అంతా సన్ టాన్ అయిపోతుంది. నేను మాడిపోయిన దోశలా అయిపోతున్నాను. నాకెవరైనా ఏసీ ఆన్ చెయ్యండి ప్లీజ్. కుహుబాతు ఆయాసపడుతూ, నాకు ఊపిరాడట్లేదు, ఈ ఉడుకు తట్టుకోలేకపోతున్నాను. నేను వెంటనే వెళ్లి చెరువులో దూకుతాను. చెరువులోకి దూకి వెంటనే కేక వేస్తూ బయటకొచ్చింది. అమ్మో, ఈ చెరువు నీళ్లు ఉడుకుతున్న సాంబార్ లాగా కాలిపోతున్నాయి. నేను ఉడికిన పాతులో మారేలా ఉన్నాను. ఈ ఎండ ఎంత ఘోరంగా ఉంది. పొద్దున చలి, ఇప్పుడు ఎండ. అసలు నేచర్కి పిచ్చి పట్టిందా? బన్ను, తొందరగా లోపలికి రా. ఈ ఎండలో ఆడుకుంటే వడదెబ్బ తగులుతుంది. అసలు ఏం జరుగుతుంది మహి గారు? పొద్దున్నే కాశ్మీర్ లో ఉన్నాం, ఇప్పుడు సహారా ఎడారిలో ఉన్నాం. బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, పొద్దున చలి అని స్వెటర్ వేశావు, ఇప్పుడు ఉక్కపోతా అంటున్నావు. నాకు తల తిరుగుతోంది, కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. హా, ఇది నమ్మశక్యం కాని విషయం. ఉదయం చలికాలం, మధ్యాహ్నం ఎండాకాలం. ఈ వింత నేను నా జీవితంలోనే చూడలేదు. ఎవరో మన గ్రామం మీద మ్యాజిక్ చేస్తున్నట్టుంది. అందరూ చెట్ల నీడలోకి రండి, బయట తిరక్కండి. సాయంత్రం 5 గంటలు. హఠాత్తుగా మండుతున్న సూర్యుడు మాయమైపోయాడు. ఆకాశం చిమ్మ చీకటి పడి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. భయంకరమైన ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. గాలి తీవ్రతకి చెట్లు ఊగిపోతున్నాయి. ఓ మై గాడ్, ఇప్పుడు వర్షం. మళ్ళీ నా ఫెదర్స్ అన్ని తడిసిపోయి బురదంటుకుంటుంది. నేనింకా ఇంటికి పరిగెత్తుతాను. నా బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. త్వరగా లోపలికి రండి అందరూ. ఈ వర్షం చూస్తుంటే పక్షుల గ్రామం అంతా మునిగిపోయేలా వరదలు వచ్చేలా ఉన్నాయి. గాలి కూడా సుడిగాలిలా ఉంది. బుజ్జి, నా చెయ్యి గట్టిగా పట్టుకో, గాలికి ఎగిరిపోతావేమో. అమ్మో, నా ఇంటి పైకప్పు ఎగిరిపోతుంది. పన్ను, గట్టిగా చెట్టు కొమ్మ పట్టుకో, గాలికి నువ్వు ఎగిరిపోయేలా ఉన్నావు. అమ్మా, నా క్రికెట్ బ్యాట్ బాలు గాలిలో ఎగిరిపోతున్నాయి. నా బొమ్మలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎవరైనా పట్టుకోండి. నీ బాల్ ఎగిరిపోతే కొత్తది కొనుక్కోవచ్చు పన్ను. నా ఖరీదైన మేకప్ కిట్టు గాలిలో కొట్టుకుపోతుంది. అదెంత కాస్ట్లీనో తెలుసా? నా ప్రాణం పోయినట్టుంది. ఇప్పుడు మేకప్ గురించి ఏడుస్తావేంటి లూసీ? ప్రాణాలు కాపాడుకో ముందు. చెరువులో నీళ్లు నిండిపోయి కట్టలు తెంచుకుంటున్నాయి. నేను ఈదుకున్నా కూడా నీటి ప్రవాహానికి మునిగిపోతున్నాను. ఎవరైనా కాపాడండి. అమ్మో, నాకు భయం వేస్తుంది. పొద్దున చలి, మధ్యాహ్నం ఎండ, ఇప్పుడు వర్షం. ఒకే రోజులో 3 కాలాలు. మనల్ని ఎవరో ఏలియన్స్ అటాక్ చేస్తున్నారో అమ్మో. చిచ్చుకాకి గాలికి ఎగిరిపోతూ ఒక కొమ్మను గట్టిగా పట్టుకొని, ఏలియన్స్ కాదరా ఎదవా. ఈ వింత చూస్తుంటే ప్రపంచం అంతమైపోయేలా ఉంది. దేవుడా, నేను ఇన్నాళ్ళు చేసిన తప్పులన్నీ క్షమించు. మహిగారు, మమ్మల్ని కాపాడండి. నేను ఇంకెప్పుడు పక్కింటి వాళ్ళ ఇంట్లో దొంగతనం చెయ్యను. కుహుపాతుని ఎగతాళి చెయ్యను. నన్ను బ్రతకనివ్వండి. మహిగ్రద్ద తన పెద్ద రెక్కలతో గాలిని చీల్చుకుంటూ వచ్చి, అందరూ కంగారు పడకండి, నా పెద్ద గూటిలోకి వచ్చేయండి. అది పెద్ద రాతి గుహలో ఉంది కాబట్టి అక్కడ వర్షం పడదు, గాలి రాదు. త్వరగా పదండి. అందరూ కష్టపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిగ్రద్ద గారి పెద్ద గూటిలో ఆశ్రయం పొందారు. రాత్రయ్యేసరికి వర్షం మెల్లగా తగ్గింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కుహుబాతు తడిసిన ఈకలను దులుపుకుంటూ, మహిగారు, ఏంటి మాయ? ఒకే రోజులో 3 కాలాలు. చలి, ఎండ, వాన ఎలా వచ్చాయి? ఇది ఎవరి శాపం? ఎవరైనా మంత్రగత్తె మన ఊరి మీదకి వచ్చిందా? మహిగ్రద్ద చాలా గంభీరంగా మరియు బాధగా, ఇది మాయ కాదు కుహు, శాపం అంతకంటే కాదు. ఇది సాక్షాత్తు ప్రకృతి మనకు ఇస్తున్న పెద్ద వార్నింగ్. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియడం లేదు. మనం చెట్లను ఇష్టం వచ్చినట్లు నరకడం, చెరువులను మట్టితో నింపేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం, ప్లాస్టిక్ వాడడం వల్ల వాతావరణం అంతా పాడైపోయింది. దీనినే క్లైమేట్ చేంజ్ మరియు గ్లోబల్ వార్మింగ్ అంటారు. అంటే మనం టీవీలో, ఫోన్లో ఎప్పుడు గేమ్స్ ఆడుతూ కరెంట్ వేస్ట్ చేయడం కూడా తప్పేనా? అవును బుజ్జి, కరెంటు ఉత్పత్తి చేయడానికి కూడా ఎంతో బొగ్గు కాల్చుతారు. దాంతో ఫ్యాక్టరీల పొగ వల్ల పొల్యూషన్ వస్తుంది. మనం వాడే ప్లాస్టిక్, అనవసరంగా వేస్ట్ చేసే నీళ్లు అన్ని ప్రకృతికి నష్టమే. చిచ్చుకాకి సిగ్గుపడుతూ, అయ్యో, నేను మొన్న కుహు వాళ్ళ చెరువులో నా పాత చెత్త అంతా పారేశాను. కరెంటు పోతే వీధి దీపం కనెక్షన్ నా ఇంటికి దొంగతనంగా లాక్కున్నాను. ఇవన్నీ కూడా తప్పేనా మహిగారు? కుహుపాతు కోపంగా, ఓసి దొంగకాకి, నా చెరువులో చెత్త వేసింది నువ్వేనా? అందుకే ఆ రోజు నా చెరువు అంత కంపు కొట్టింది. అందుకే నీకు ఈ రోజు ఇలాంటి శిక్ష పడింది. అవును చిచ్చు, చెట్లు లేకపోతే ప్రకృతి బ్యాలెన్స్ తప్పుతుంది. కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి పొల్యూషన్ పెరిగిపోయింది. వాతావరణంలో సమతుల్యత దెబ్బతింది. అందుకే ఈ రోజు మనకు 3 కాలాలు ఒకే రోజు చూపించి నేచర్ తన కోపాన్ని మరియు తన బాధను మనకు చూపించింది. మనం ఇలాగే చేస్తే భవిష్యత్తులో భూమి మీద ఎవ్వరూ బ్రతకలేరు.
నిజంగా చాలా భయమేసింది మహి గారు. బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం నేను కూడా చాలా ప్లాస్టిక్ వేస్ట్ చేస్తున్నాను, కెమికల్స్ వాడుతున్నాను. నా అందం కంటే ఈ భూమి అందం ముఖ్యం. ఇక నుండి అలా చెయ్యను. నిజమే మహి గారు, మనం తప్పులు చేస్తూ ఉంటే ముందు ముందు మన పిల్లలు అస్సలు బ్రతకలేరు. మనం రేపటి నుండి కొత్త మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, మన గ్రామాన్ని ప్రకృతిని ప్రాణంగా కాపాడుకుందాం. మేం కూడా మొక్కలు నాటుతాం. మేము ప్లాస్టిక్ కవర్లు వాడం. నేను కూడా రేపటి నుండి డైలీ ఒక మొక్క నాటుతాను. ఈ రోజు నాకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. దొంగ కనెక్షన్లు కట్ చేస్తాను. ప్రకృతితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో అర్థమైంది. చాలా మంచిది. ఈ రోజు జరిగిన వింత మనకు ఒక గొప్ప గుణపాఠం కావాలి. అందరూ కలిసి ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఈ కథలో నీతేంటంటే, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తే చివరికి మనమే ఇబ్బంది పడి నాశనమైపోతాం.